హాయ్ అండి. ఈరోజు గుడ్లు పులుసు చేస్తున్నా. ఇదండి ఇవి 6 గుడ్లు ముందుగా ఉడకబెట్టిస్తానండి. ఉడకబెట్టేసి మీద పొట్టు తీస్తాను. కొంచెము గుడ్లు పులుసు కదండి, కొంచెం చింతపండు నానబెట్టాను చూడండి. కొంచెం అది అంటే పులుపు తగ్గట్టు. 2 ఉల్లిపాయలండి కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఇగో కడాయి పెట్టేసి ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగండి ఆయిల్ వేడెక్కుతుంది. ఇది పులుసు కాబట్టి కొంచెం మెంతులు వేస్తున్నాండి. ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసాను. మెంతులు 1/2 స్పూన్ కొంచెం వేసానండి. మెంతులు, ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు కొంచెం వేగామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నా. 1 టమాటా అండి. ఇది ఇట్లా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న ముక్కలు. టమాటాలు కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. సరిపడ కారం అండి. ధనియాల పొడి, ఈ చింతపండు పులుసు ఇప్పుడు వేసానండి. సరిపడి ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసి పులుసు మరగనివ్వాలి. ఇదిగండి పులుసు మరుగుతుంది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. ఇదిగండి పులుసు మరుగుతుంది. ఇప్పుడు ఈ గుడ్లు ఇట్లా కొంచెం వేసి ఇట్లా చేసి లోపలికి ఉప్పు కారం వెళ్ళేలాగా 2 వైపులు చూడండి ఇట్లా కట్ చేయాలి. మొత్తం కాదండి, హాఫ్ గుడ్లన్నీ ఇట్లా కట్ చేయాలి. ఇదిగండి గుడ్లు మొత్తం ఇట్లా కొంచెం కట్ చేశానండి. ఇట్లా వేస్తే ఉప్పు కారం పడుతుందండి. పులుసు మరుగుతుంది కదండి. ఇప్పుడు గుడ్లు ఇదిగండి గుడ్లు మొత్తం వేస్తాను. ఇప్పుడు పులుపు కారము ఇవంతా ఈ గుడ్లకు పడుతుందండి. పట్టేలాగా కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇదిగండి గుడ్లు పులుసు ఉడికిపోయింది. ఇదిగండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. కూర ఉడికిపోయిందండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేయచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లో లేదని నేను వేయట్లేదండి. ఇగో గుడ్లు పులుసు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇట్లా చేయని వాళ్ళు చేయండి, చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ అండి. బాయ్ అండి.